ఈరోజు నేను ఎగ్గుతో ఒక మంచి రెసిపీని చేయబోతున్నానండి. ఎగ్గుతో ఏం చేస్తారు? ఎగ్ ఫ్రైడ్ రైసా అనుకుంటే పొరపాటే. కాదు, ఇది ఎగ్ రైస్. చాలా స్పైసీగా చాలా బావుంటుంది. ఇట్లా అన్నంలోకి 2 ఎగ్స్‌ని పగలగొట్టి వేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం టమాటాను కూడా వేసుకొని ఇవి బాగా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాగా కొంచెం లైట్‌గా కుక్ అయితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారంని వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పుదీనా అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అన్నంలోకి ఎగ్‌ని మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోండి. ఇట్లాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇట్లాగా నెమ్మదిగా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక పావు గంట సేపు ఫ్రై చేసుకున్నాము అంటే ఎగ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి.